ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిర్భయంగా ప్రజాస్వామ్య గొంతుకను ఎన్టీవీ వినిపిస్తోందని, అలాంటి ఛానల్పై దాడి ప్రజాస్వామ్యాన్ని హరించేయడమేనన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఈ రకమైన దాడులు జరగలేదన్నారు. జర్నలిస్టుల్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎన్టీవీ జర్నలిస్టుల్ని అరెస్టు చేయటం వెనుక కుట్ర దాగి ఉన్నది. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసేటువంటి జర్నలిస్టుల మీద ఈ రకమైన అరాచక, స్వార్థపూరిత, నిరంకుశ ధోరణుల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఉన్నంతలో ఈ రోజున్నటువంటి వర్తమాన పరిస్థితులలో ఎన్టీవీ అన్నది ఎంతో నిష్పాక్షికంగా, నిజాయితీగా, నిర్భయంగా ప్రజాస్వామ్య గొంతుకను వినిపిస్తున్నటువంటి ఛానల్గా అందరి మన్ననల్ని పొందుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయి ప్రతిపక్షాల మీద లేదా ప్రజాస్వామ్య గొంతుల్ని వినిపించాలనే తాపత్రపడే వాళ్ల మీద ఏ రకమైనటువంటి అణిచివేత చర్యలకు బాసటగా పత్రికలు, కొన్ని ఛానళ్లు నిలుస్తున్నాయో ఆ బాటలో కాకుండా స్వతంత్ర ప్రతిపత్తితో, స్వతంత్రమైనటువంటి ఆలోచనతో, మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఎన్టీవీ ఛానల్ మీద ఈ రోజున జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హరించటం తప్ప మరొకటి కాదు. ఎమర్జెన్సీలో కూడా ఈ రకమైనటువంటి దాడులు జరగలేదు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మేము పూర్తిగా ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఇలాంటివి మంచి పద్ధతులు కావు అని హెచ్చరిస్తున్నాం. ఎన్టీవీ జర్నలిస్టుల్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎన్టీవీ జర్నలిస్టుల్ని అరెస్టు చేయటం వెనుక కుట్ర దాగి ఉన్నది. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసేటువంటి జర్నలిస్టుల మీద ఈ రకమైన అరాచక, స్వార్థపూరిత, నిరంకుశ ధోరణుల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఉన్నంతలో ఈ రోజున్నటువంటి వర్తమాన పరిస్థితులలో ఎన్టీవీ అన్నది ఎంతో నిష్పాక్షికంగా, నిజాయితీగా, నిర్భయంగా ప్రజాస్వామ్య గొంతుకను వినిపిస్తున్నటువంటి ఛానల్గా అందరి మన్ననల్ని పొందుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయి ప్రతిపక్షాల మీద లేదా ప్రజాస్వామ్య గొంతుల్ని వినిపించాలనే తాపత్రపడే వాళ్ల మీద ఏ రకమైనటువంటి అణిచివేత చర్యలకు బాసటగా పత్రికలు, కొన్ని ఛానళ్లు నిలుస్తున్నాయో ఆ బాటలో కాకుండా స్వతంత్ర ప్రతిపత్తితో, స్వతంత్రమైనటువంటి ఆలోచనతో, మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఎన్టీవీ ఛానల్ మీద ఈ రోజున జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హరించటం తప్ప మరొకటి కాదు. ఎమర్జెన్సీ ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు కూకట్పల్లి ఎమ్మెల్యే